మా బీరువా అండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సఖీ డైరీస్. మేము శారీస్ వీడియో తీసాం కదా, మాకు మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో చాలా థ్యాంక్స్ అండి. ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను బీరువా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనో కూడా మీకు చెప్తాను. అంటే శారీస్ ఏ విధంగా అమర్చుకోవాలి అనే విధంగా నేను చెప్తానండి. ఇది మా బీరువానండి. ఇది ఇక్కడ మిర్రర్ ఇచ్చారు. ఇదండి, ఇది మా బీరువా అండి. ఇక్కడ పర్సనల్గా లాకర్ అండి. ఇది వచ్చేసి పైన ఒకర, ఇది 2, ఇది 1, 3 సెల్ఫ్లు ఈ విధంగా ఇచ్చారండి. మొత్తము 1, 2, 3, 4, 5, 6, 7 సెల్ఫ్లు ఇచ్చాడండి. సో వీటిలో మనం ఎట్లా పెట్టుకోవాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇలా పేపర్ పరుచుకోవాలండి. ఈ పేపర్ పరుచుకునే విధానం ఏంటంటే కరెక్ట్గా ఎంత సైజు ఉందో అంత సైజే పరుచుకొని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలండి. మొత్తము ఇలా కొలత పెట్టేసుకొని మనము ఇక్కడికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఇవి పట్టు శారీస్ అండి. ఇవి మామూలుగా పెళ్ళిళ్ళకి పోయేటప్పుడు శారీస్ ఎలా పెట్టుకోవాలి అనేది చెప్తాను నేను. ఇది శారీ వచ్చేసి మొన్న మా గృహప్రవేశం ఉంది, పుష్పాభిషేకం శారీ అండి. ఇది మా పెళ్ళప్పుడు చీర. ఈ శారీస్ అండి నేను మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు వేసుకుంటాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీటిలో మా అక్కగారు కుట్టారండి. ఇది అసలు ఎంత బాగా వర్క్ చేశారు చూడండి. ఆమె ఓన్గా అండ్ మగ్గం వర్క్ లేకుండా హ్యాండ్ మేడ్తోనే, అంటే ఓన్లీ చిన్నది పెట్టేసుకొని కుట్టేసుకున్నారు. మధ్యలో జడ్దోసి వర్క్ ఇలా చేశారండి మా అక్క. ఈ శారీ చాలా బాగా డిజైన్ చేసుకున్నారండి. ఆమెకి ఈ మోడల్ నచ్చలేదని నాకు ఇస్తే ఇప్పుడు ఇదే ట్రెండ్ రన్ అవుతుందండి. ఇవి మనము మ్యారేజెస్కి వెళ్ళటానికి కట్టుకోవటానికని నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి మా చెల్లెళ్ళు వాళ్ళ పెళ్ళిలో కొనుక్కున్నానండి ఈ శారీ. నేను బీరువాను ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా శారీస్ కలెక్షన్లో నేను ఏ వర్క్స్ చేయించుకున్నాను అనేది కూడా అన్నీ చెప్తానండి. ఇది మొన్న మా అత్తగారి గుర్తుగా ఈ శారీ పంపించారండి మా అక్కోళ్ళు. ఇలా టక్కున పెట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది గుర్తుకొస్తుంది. తీసేసుకొని మనం పెట్టేసుకోవచ్చండి. నేను హ్యాంగర్కి పెట్టుకుంటాను, కానీ ఏంటంటే ఇవి ఇలా పెట్టుకోవటమే నాకు నచ్చుతుంది. మనము ఇలా సర్దుకున్నప్పుడు ప్రతిసారి ఈ ఫోల్డింగ్లు అనేది ఇది తీసి మనం ఎప్పుడే కానీ బీరువా సర్దినప్పుడు వీటిని ఇలా ఇదిలిచ్చేసి ఖచ్చితంగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి పట్టు శారీస్. ఇది మా పెళ్ళి ఎప్పుడు శారీస్ అండి. ఇవి కాకుండా మా అక్క ఏం చేసిందంటే వీటిని ఇలా ఫ్రాక్స్ టైప్లో కుట్టిందండి. ఇది వచ్చేసి మా మ్యారేజ్ది పెళ్ళి అయినప్పుడు శారీ. ఇది వైట్, ఇక్కడ వచ్చేసి గ్రీన్ ఉండింది. కానీ ఇది డ్రై క్లీనింగ్కి ఇస్తే ఈ గ్రీన్ వచ్చేసి మొత్తం వైట్ మీద రంగు పట్టేసుకుంది అనమాట. అందుకని మేము ప్రొద్దుటూరుకి ఇచ్చి రంగు అద్దె వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరకు పోతే వీటికి కాంబినేషన్గా గ్రీన్కు పింక్ ఇచ్చారండి. సో ఇలా కుట్టిందండి. మనము ఓల్డ్ శారీస్ని కూడా ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. పిల్లలు టక్కున ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే ఈ విధంగా కుట్టించుకొని వెళ్ళిపోవచ్చు వేసుకొని. ఈ శారీ కూడా అలానే కుట్టాలనుకుంటున్నామండి. మా అక్క కుట్టే విధానము, బ్లౌజులు కుట్టే విధానం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.
ఎన్ని ఉన్నా మనకి అప్డేట్ శారీసే కట్టుకోవాలనిపిస్తుందండి. ఇక్కడ వచ్చేసి అంటే మనము ఎంగేజ్మెంట్లకి, గృహప్రవేశాలకి అట్లా వెళ్ళినప్పుడు ఇక్కడ పెట్టుకుంటానండి. ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది, సో అయినా కూడా నీట్గా కనపడుతుంది అనుకుంటున్నాను నేను. అప్పుడు కాటన్ టైప్లోనే ఉంటుంది, పట్టు సిల్క్ శారీ. భలే ఉండిందండి అప్పుడు, షైనింగ్ బార్డర్ కానీ ఇవన్నీ. ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇది వచ్చేసి నేను పెయింట్స్, అప్పుడు నేను పెయింట్ వేసేదాన్ని, ఫ్యాబ్రిక్ పెయింట్స్. అప్పుడు నేను స్వయంగా ఈ 2 శారీస్ కొనుక్కున్నానండి ఆ అమౌంట్తో. ఈ నెక్స్ట్ రోలో వచ్చేసి ఇక్కడ శారీస్ మనం అంటే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కానీ తక్కువ అంటే కర్నూలుకి, హైదరాబాద్కి అట్లా వెళ్ళినప్పుడు ఒక రకమైన శారీస్ అండి, ఒక రేంజ్లో ఉన్న శారీస్ పెట్టుకుంటాను నేను ఇలా. మేము శారీస్ది మీకు వీడియో చేసి పెట్టాం కదండి, జనార్దన్ అని హైదరాబాద్ ఆయన దగ్గర తీసుకునే శారీనేనండి ఇది. కాటన్ మీద పికాక్ ప్రింట్స్ ఉన్నాయి. ఎన్జిఓస్ కాలనీలో బాబా సత్సంగాలు ఎక్కువ జరుగుతుంటాయండి. అప్పుడు నేను మొత్తం కాటను అంటే కొంచెం ఒక రేట్లో ఉన్నటివి ఎక్కువ తీసుకొని ఇవి కట్టుకుంటానండి. ఇది మేము విజయవాడకి వెళ్ళినప్పుడు ఈ శారీ ఇచ్చారు. మేము ఎంగేజ్మెంట్కి వెళ్ళింటే మా అక్క కొడుకు వెళ్ళినప్పుడు ఇది ఇచ్చారండి. రెడ్ భలే ఉంది అక్క శారీ. అవును, ఇది మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి తీసుకున్నాము. ఇది బాందిని డిజైన్లో ఉంది సరిత. అవునక్క, చాలా బాగుంది చూడ్డానికి, కలర్ కాంబినేషన్. ఇది జనార్దన్ అన్న దగ్గరే తీసుకెళ్ళింది. మనం షూట్ చేసాం కదా, కాబట్టి అన్న దగ్గర చాలా మటుకు ఆల్మోస్ట్ సగం భాగం అన్న దగ్గరే తీసుకున్నాం శారీస్. జనార్దన్ అన్న మామూలుగా ఎండాకాలం వస్తుంది కదా అని శారీస్ నెక్స్ట్ మంత్ తీసుకొని వస్తాడంట సరిత. మనము ఆ రోజు కూడా పోయి శారీస్ షూట్ చేసుకొని వచ్చి మన వీడియోని వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ పెట్టేస్తాము. ఓకే అక్క. ఈసారి కలకత్తా కాటన్ ఎక్కువ తెస్తా అన్నాడు కదా అక్క అన్న. అవునవును, ఎక్కువ కాటన్ శారీస్ అంటే మనకి 600 నుంచి అబౌవ్ తీసుకొని వస్తానన్నాడు. ఇవి కూడా మొత్తం కాటన్ శారీసే. ఇది మా వదిన కొడుకు పెళ్ళప్పుడు ఇచ్చారండి, మా మేనత్త కూతురు ఇచ్చింది చేసి శారీస్. ఇవన్నీ కలంకారీ శారీ బాగుంది అక్క. కలంకారీ శారీ ఓకే. ఇది మామూలుగా జనార్దన్ అన్న దగ్గరే తీసుకున్నాను సరిత. మన ఇద్దరం వెళ్ళినప్పుడే తీసుకున్నాం అది. అవును. అక్క గంజి కానీ శారీస్కి రివైవ్తో పెడుతుందండి, చాలా బాగా వస్తాయి శారీస్. మనం రోలింగ్కి ఎక్కువ రోలింగ్కి ఇచ్చామనుకో శారీస్ పాడవుతాయి కదండి, అలా లేకుండా అక్క కొంచెం రివైవ్ వేసి పెట్టి ఐరన్ చేయించుకుంటుందండి, అందుకే చాలా బాగుంటుంది. చూడండి అక్క, ఎన్ని శారీస్ అయినా ఫోల్డింగ్ నీట్గా ఉంది కాబట్టి మనం ఇలా పెట్టుకోవచ్చు. పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్ ఇలా అన్నీ ఆర్గనైజ్ చేసుకుంటారండి అక్క.
మనం ఇలా నీట్గా కలర్స్ కనిపించే విధంగా పెట్టుకున్నామంటే అండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టక్కున తీసి కట్టుకోవడానికి వస్తుందండి శారీ కట్టుకోవడానికి మనకి. ఇవి మనం జర్నీకి వెళ్ళినప్పుడు మెత్తటి శారీస్ అన్నమాట. ఇవి పెట్టుకోవచ్చండి. ఇవి నేను పైన పెట్టుకుంటానండి. నేను వీటిని ఇలా జరుపుకుంటానండి. ఈ ప్లేస్లో ఇంకా ఏవైనా మనం ఇంపార్టెంట్వి అంటే పర్సెస్ కానీ మనం ఏమైనా కావాలనుకుంటే ఫైల్స్ కానీ అలా పెట్టుకోవచ్చు. అందుకు వీటిని ఒక ఫోల్డింగ్ పెట్టి అంటే మీరు గమనించాలా చూడండి. ఇది వచ్చేసి ఇట్లా ఈ ఫోల్డ్ అంతా ఒకటే టైప్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అంటే నీకు ఈ ఫోల్డింగ్ అంతా ఒకటే టైప్లో ప్లస్ అన్ని శారీస్ కూడా అలానే పెట్టాను చూడండి. ఇక్కడ ఒకటి తేడా ఉంది చూడండి. ఇక్కడ దీన్ని తీసి ఈ ఫోల్డింగ్లో పెట్టుకోవాలి మనము. ఈ ఫోల్డింగ్లో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టాలండి. నేను ఆల్మోస్ట్ ఎక్కువ కాటన్ శారీసే వాడతానండి. జర్నీలకు కూడా కాటనే యూజ్ చేస్తాను. ఇవి కూడా ఈ జులకాలు ఇక్కడ రెండిటి వైపు వచ్చాయి కదా, వీటిని తీసేసి ఇలా పెట్టేసుకోవాలి. మనం ఏంటంటే ఈ జులకాలు కానీ ఏవైనా ఉంటే గానా కటెక్కిని ఇటు సైడ్ పెట్టామనుకో ఇవి వీటికి తగులుకొని బయటకు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇలా జరుపుకోవాలి. ఇలా జరుపుకోవాలి. వీటికి ఇది ఇక్కడ ఉంది కాబట్టి తగులుకోకుండా నేను ఇటు సైడ్ పెట్టాను చూడండి. సో ఇది ఒకటి ఇలా పెట్టేసుకోవాలి. మనము ఆర్గనైజ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఏవి ఏ విధంగా ఎటెటు ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఇది మొన్న కంచిలో తెచ్చుకున్న శారీ అండి. ఇది యాష్ కలర్ అండ్ గ్రీన్. మనం తీసుకున్నప్పుడు శారీని చెయ్యిని ఇలా లోపలికి పెట్టి ఇలా తీసుకోవాలి శారీ అనేది. అలా తీసుకుంటేనే మనకు పైవి కిందివి చెక్కు చెదరవు అనమాట. మా మేనత్త శారీస్ నాకు పంపించారండి. పేపర్స్ అండి ఇవి. మనకి శారీస్లలో కానీ ఇట్లా మందం పేపర్స్ ఉంటాయి కదా, ఇలా ఫోల్డ్ చేసేసి దీని ఇట్లా ఇవే అంచులు మందంగా ఉండటం వలన పైకి వచ్చేస్తాయి. ఈ ఫోల్డింగ్ వచ్చేసి డౌనల్కి వచ్చేస్తుంది. మనం ఏం చేస్తామంటే నేను ఇలా పెట్టుకుంటానండి. ఇలా పెట్టుకొని ఈ విధంగా మొత్తం అన్నిటికీ పెట్టుకుంటాను. సో మనకి ఒకటే లెవెల్గా వస్తాయి శారీస్. ఇలా నెక్స్ట్ ఏంటంటే పెట్టికోట్స్, పర్సులు, ఇంకా వచ్చేసి బ్లౌజులు మాత్రం నేను శారీస్లలో పెట్టుకోనండి. నేను సపరేట్గానే పెట్టుకుంటాను. సో మనం ఇది ఎంత ఉంది అనేది కొలత చూసుకోవాలి. ఇది వచ్చేసి ఇట్లా కొలత చూసుకుంటాం కదా, 18 ఉందండి.
18 కాబట్టి మనం పెట్టుకోట్స్ ఫోల్డింగ్ ఈ ఇంతే సైజులో ఫోల్డ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఏ విధంగా ఫోల్డ్ చేశానో చూపిస్తాను. పెట్టుకోట్స్ ఇది శారీ పెట్టుకోట్స్ అండి. వీటిని ఎలా చేయాలి అంటే ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఇలా ఈ కంటు తీసుకొని, అంటే మీకు ఇక్కడ లాడలు ఉంటాయి కదా, ఈ లాడలకి ఇట్లా స్ట్రైట్గా ఇక్కడ ఒకటి ఉంటుంది, ఈ స్ట్రైట్గా లైన్ ఉంటుందండి. క్రాస్ లంగాలు ఇవి. వీటిని ఇలా పట్టుకొని మనము సైజ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఈ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు వీటి సైజు మనం చూసుకోవాలి, ఇది ఎంత ఉంది అనేది చూసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఇది 8 ఉంది, 8.5 ఉందండి. మనకి అప్పుడు ఎంత ఉంది, 18 ఉంది. సో సరిపోతుంది కాబట్టి అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదేంటంటే సాటిన్ క్లాత్తో పెట్టుకోట్స్ ఉన్నాయండి, శారీ పెట్టుకోట్స్. ఇవి వేరే విధంగా ఉంటాయి అన్నమాట. ఈ పెట్టుకోట్స్ ఏంటంటే మనము బొందలాగా పెట్టి కుట్టించుకుంటాము. ఇది వచ్చేసి ఫ్రిల్స్ ఎక్కువగా ఉంటాయి. సో మనం వీటిని ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేసేసి, అదే ఫోల్డింగ్లో అంతే కొలతతోనే రావాలి అని అనుకుంటే మనము ఈ ఇలా ఉంది కదా, వీటిని ఇలా ఫోల్డ్ చేసి మనకు అంతే కొలతతో రావాలి అనుకుంటే, పెద్దవాళ్ళు ఇలా లంగాలు వాడతారు, పెట్టుకోట్స్ వాడతారు, శారీ పెట్టుకోట్స్. వీటిని మనం ఈ విధంగా ఫోల్డ్ చేయాలి, ఇలా సగానికని. ఈ విధంగా చేస్తే మనకు క్రాస్ పెట్టుకోట్స్తో పాటు ఇవి కరెక్ట్గా సెట్ అవుతాయండి. ఈ రాడని ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక అరలో వీటిలో సగం కదా మనం అనుకున్నది, ఒకటి ఇలా పేర్చుకొని ఒకటి ఇలా పేర్చుకోవాలి. నేను చూపిస్తానండి. మనము ఫోల్డ్ చేసిన తర్వాత ఫోల్డింగ్లో ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇట్లా ఈ సైడు పెడితే గాన మంచిగా ఉండదు కాబట్టి ఇలా సర్దుకోవాలండి. నేను డైలీ వేర్వి వేరే చోట సర్దుకుంటానండి. బీరువాలో మాత్రం కొత్త శారీ పెట్టుకోట్స్ పెట్టుకుంటాను, ఇలా పెట్టుకుంటానండి. ఇలాగ పెట్టుకుంటానండి. మీకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ పర్సులు బ్లౌజులు సపరేట్గా పెట్టుకుంటానన్నాను కదా. సో ఇక్కడ నేను బ్లౌజులు పెట్టుకునే విధానం కూడా మీకు చూపిస్తానండి. నేను బ్లౌజులు వచ్చేసి వర్క్ బ్లౌజులన్నీ ఇలా పెట్టుకుంటాను. ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఈ విధంగా పెట్టుకుంటానండి. నేను వీటిని ఇలా మడత వేసి ఇలా పెట్టుకొని నేను ఇవి చక్కగా ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను. స్ట్రైట్గా ఇలా ఉంటే ఈ ఫోల్డింగ్ ఇలా పడటం వలన కొన్ని జెర్రీ బార్డర్స్ ఏంటంటే నువ్వు ఎంత ఐరన్ చేసినా కూడా అలానే ఉంటాయి. కాబట్టి వర్క్ బ్లౌజులు కానీ ఇవి మంచిగా ఇలా పెట్టుకుంటేనే నీట్గా ఉంటుందండి. ఇది వేరే ఉంది కాబట్టి ఫోల్డింగ్ ఫస్ట్ది ఏ ఫోల్డింగ్ ఉందో అన్నీ అలానే పెట్టుకోవాలి మనం. ఇది ఇలా వర్క్ బ్లౌజులు అన్నీ ఇలా పెట్టుకోవాలండి. ఇవి ఇలా మర్చుకుంటాను నేను. వచ్చేసి
ఇవి డిజైన్ బ్లౌజులు అండి. ఇప్పుడు మామూలుగా ఇవి ట్రెడిషనల్గా ఇవి అందరు ఇవే వేసుకుంటున్నారు. మనము పట్టు శారీస్ ఓల్డ్ శారీస్ ఉన్న వాటికి బ్లౌజులు చినిగిపోతుంటాయి కదా, కాబట్టి ఈ విధంగా డిజైన్ బ్లౌజెస్కు వాటికి మనము తెచ్చుకొని కుట్టించుకుంటే చాలా బాగుంటాయండి. పాత బ్లౌజులు వచ్చేసి ఈ క్లాత్లో వచ్చేసి ఎక్కువ పిగిలిపోతున్నాయి అన్నమాట ఇటు సైడు. కాబట్టి మనము దీనికి మంచిగా ఈ కలర్ తెచ్చుకొని కుట్టించుకుంటే సరిపోతుంది. ప్లెయిన్ బ్లౌజులన్నీ ఇలా పెట్టుకుంటాను. పట్టు శారీవి ప్లెయిన్ అన్నీ ఇలా పెట్టుకుంటాను. ఇలాగండి. వచ్చేసి మా అక్క కుట్టిందండి, ఇంకా బ్లౌజ్ కుట్టించుకోవాలి. ఇది హ్యాండ్ వర్క్ చూడండి ఎంత బాగా నీట్గా కుట్టిందో. పట్టు బ్లౌజెస్ వచ్చేసి అంటే ఇవి కుట్టించుకోవాలని హైదరాబాద్లో పట్టు బ్లౌజెస్ తెచ్చుకున్నానండి. సో ఇవి కొంచెం లేట్ అయిందనమాట. ఆమె వర్క్ చేసి ఆమె ఇప్పుడే కుట్టానంటే నేను ఈ విధంగా కవర్లో ఇలా పెట్టుకుంటానండి. పెట్టుకొని ఇలా డిజైన్ బ్లౌజులు ఇలా తెచ్చుకున్నాను శారీస్కి. మొత్తం మా పెళ్ళప్పుడు చీరలు అన్నీ బ్లౌజెస్ చునిగిపోయాయండి, కాబట్టి ఈ విధంగా పెట్టుకొని ఇలా పెట్టుకుంటాను. నేను ఇలా పెట్టుకుంటానండి. నెక్స్ట్ వచ్చేసి పర్సులు ఇక్కడ పెట్టుకుంటానండి. పర్సులు మామూలుగా ఇక్కడ ప్లేసు పెట్టుకొని ఇక్కడ పర్సులు పెట్టుకునేదానండి. కానీ మొన్న శారీస్ కలెక్షన్స్ దానికి వెళ్ళినప్పుడు జనార్దన్ అనే దగ్గర కొన్ని శారీస్ తెచ్చుకున్నాను. సో ఇంకోటి పద్మావతి అక్క శారీస్ వాళ్ళది కూడా మీకు వీడియో అప్లోడ్ చేసి షేర్ చేస్తానండి. ఇంకోటి ఏంటంటే మామూలుగా కొత్త శారీస్ ఇక్కడ పెట్టుకుంటాను. వీటికి మ్యాచింగ్ ఫాల్స్లు, బ్లౌజులు, లైనింగ్ క్లాత్లు అలా తెచ్చుకోవాలి కాబట్టి హెయిర్ బ్యాండ్స్ ఇవి టక్కుని ఇక్కడ పెట్టేసుకుంటే వీటిని తీసేసుకొని బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకు నేను ఏం చేస్తున్నానంటే వీటిని ఒకటే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇవి శారీస్ అన్నీ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫాల్స్లు కుట్టిన తర్వాత ఎక్కడెక్కడ పెళ్ళిళ్ళకు అంటే మ్యారేజెస్కి వెళ్ళాలనుకున్నప్పుడు, ఎంగేజ్మెంట్లకు, గృహప్రవేశాలకు పోవాలనుకున్నప్పుడు, బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు, మనము ప్రయాణం చేసినప్పుడు అన్నీ ఈ విధంగా పేర్చుకోవచ్చు అనమాట. అంతవరకు ఇవి ఇక్కడ పెట్టుకుంటానండి నేను. ఇది మొన్న పద్మావతి శారీస్ అక్క దగ్గర తెచ్చుకున్నానండి. బాగున్నాయండి శారీస్, మనకి రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. మా చెల్లెలి గృహప్రవేశానికి ఇచ్చారండి వాళ్ళు అందరికీ ఇలాంటి శారీసే. ప్రొద్దుటూరులో తీసుకొని వచ్చారంట. వాళ్ళ ఇండ్లు కూడా అమెరికా స్టైల్లో కట్టారండి. వాళ్ళది ఇండ్లు కూడా మీకు షూట్ చేసి వీడియోలో పెడతామండి. ఇంకా వీటికి బ్లౌజులు తెచ్చుకోవాలండి. హైదరాబాద్ అట్లా వెళ్ళినప్పుడు ఇట్లా మనకి ప్లెయిన్ శారీకి వచ్చేసి ఇక్కట్ బ్లౌజులు, పట్టు శారీస్ బ్లౌజులు అలా తెచ్చుకుంటే బాగుంటాయండి. పట్టట్లేదండి, బీరువా సరిపోవట్లేదు. ఇంకా డోబీకి పంపించామండి ఐరన్కి. మా అక్క వాళ్ళు ఇచ్చారు శారీస్ పెళ్ళిళ్ళకు, పిల్లల పెళ్ళిళ్ళకు. అవి కూడా నేను ఇంకా సర్దుకోవాలి. నావి న్యూ శారీస్ అండి ఇవి. ఇంకా ఇప్పుడు మే నుంచి పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతాయి కదా, సో వాటికి ఫాల్స్లు, బ్లౌజులు అన్నీ తెచ్చుకోవాలని ఇక్కడ పెట్టేసుకున్నాను. అది వచ్చి పసుపు ఫంక్షన్కి మా వదిన కూతురు వాళ్ళ పసుపు ఫంక్షన్కి ఉంటుందని తెచ్చుకున్నానండి. కానీ చాలా తక్కువ కాస్ట్, అంటే 1300 కంచికి వెళ్ళినప్పుడు ఈ శారీ తెచ్చుకున్నాను. ఇది మాత్రం ఆన్లైన్లో మా ఫ్రెండ్ వాళ్ళ ద్వారా తెచ్చుకున్నానండి. ఆన్లైన్లో ఆల్ వెరైటీస్ శారీస్ కలెక్షన్ నెక్స్ట్ వీడియోలో
షేర్ చేస్తానండి. నేను ఇంకా మిగతావి పర్సులు కూడా ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లలో ఏంటంటే పర్సెస్ పెట్టుకుంటానండి. ఇలా పర్సెస్ పెట్టుకుంటాను. ఇది అంటే మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు పౌచ్ లాగా సెల్ పెట్టుకొని ఈ విధంగా రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారండి మా అక్కోళ్ళు. ఇది ఇవి వచ్చేసి మనకి ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు టక్కున తీసి ఇవ్వటానికని ఈ విధంగా కవర్లో పెట్టుకుంటానండి. నేను వీటిని ఫోల్డ్ చేసేసి ఈ విధంగా ఇక్కడ పెట్టుకుంటాను. మనము ఈ శారీ పెట్టికోట్లను కూడా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే వాడతానండి. నేను డైలీ వేర్వి వేరే వాటిలో అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఫైల్స్లని ఈ విధంగా పెట్టుకున్నాను. మొన్న జూట్ బ్యాగ్స్ గురించి మీకు వీడియోలో షేర్ చేసేసానండి. సో వీటిని మనము ఏ విధంగా రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వచ్చు అనేది మొత్తము వీడియోలో పెట్టామండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ఇది కూడా అక్కడ తీసుకునేది అండి, జూట్ బ్యాగ్స్ వాళ్ళ దగ్గర తీసుకునేదే. ఫైల్స్ పెట్టుకోవడానికి తక్కువ కాస్ట్, ప్లస్ మనం బీరువాలో పెట్టుకున్నప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు. ఇవి నాప్కిన్ బాల్స్ అన్నమాట. వీటిని మనము బీరువాలో ఎలా పెట్టుకోవాలి అంటే వీటిని డైరెక్ట్గా ఎప్పుడు వేయకూడదండి. ఇలా టిష్యూ పేపర్లో పెట్టుకొని చాలామంది అలాగనే వేసేస్తుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే కలర్స్ షేడ్ అయ్యేట్టు పట్టు శారీస్ ఉన్నాయనుకో, అవి ఈ నాప్కిన్ బాల్స్ నిదానంగా కరిగిపోవటం వల్ల పట్టు శారీస్ కూడా కొంచెం షేడ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనము పెట్టాం కదా, ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే, కొంచెం లూజ్గా పెట్టేసుకుంటే ఈ మనకి ఏమైనా స్మెల్ ఉన్నా కూడా నాప్కిన్ బాల్స్ వల్ల రావండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. అలా నాకు 7 సెల్ఫ్స్ ఉన్నాయి కాబట్టి 7 పెట్టుకోవాలండి. ఇలా 7 సెల్ఫ్స్ ఉన్నాయి కదా కాబట్టి 7 పెట్టేసుకున్నాను. మనం ఎప్పుడు బీరువా సర్దుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ కరిగిపోతాయి అన్నమాట. ఓన్లీ టిష్యూ పేపర్స్ మాత్రమే తీసేసి మళ్ళీ ఇలానే పెట్టుకొని మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవాలండి మనము. ఒకటి వీటి వెనకాల అంటే ఈ విధంగా ఇట్లా వెనకాల ఒకటి వేసేస్తే అయిపోతుందండి. నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నానండి ఈ బీరువాలో. వీటిని చెప్పాను కదా, ఇవి అంచులు పైకి ఉన్నప్పుడు ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది అనేది ఒక మెయిన్ ఒక టిప్ అండి. ప్లస్ నాప్కిన్ బాల్స్ ని టిష్యూ పేపర్లో పెట్టుకోవడం కూడా అది ఒక మెయిన్ టిప్. మనం ఏంటంటే అకేషన్స్ అంటే పెళ్లిళ్ళకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు టక్కున ఈ విధంగా వేడ్చుకున్నాం అనుకో, ఇంకా మనం టక్కున వచ్చేసి తీసేసుకొని రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చండి. అంతేనండి, నేను బీరువాను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. వీటిలో మెయిన్ టిప్స్ కూడా చూపించానండి. ఈ విధంగా శారీస్ కింద ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పేపర్ను అంటే దళసరి అంటే మందంగా ఉన్న పేపర్ని మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే నాప్కిన్ బాల్స్ కూడా టిష్యూ పేపర్లో ఇలా మడిచి పెట్టుకోవాలండి ఇలా వెనకాల.
ఇంకా మనము పెళ్లిళ్ళకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఎంగేజ్మెంట్లకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, ప్లస్ గృహ ప్రవేశాలకి, బయటికి అమ్మవారి ఊరికి, అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు, ప్లస్ ఇంకా జర్నీకి వెళ్ళినప్పుడు ఏ విధంగా సర్దుకోవాలో నేను చెప్పానండి. ఇంకా మెయిన్ ఏంటంటే కాటన్ శారీస్ మాత్రం నేను రివైవ్ లో పెట్టుకుంటానండి, లేకపోతే మా ధోబీ పెట్టుకొని వస్తుంది. రివైవ్ లో కూడా ఇట్లా బ్లాక్ శారీస్ వచ్చేసి మనం టక్కున అలానే ముంచి పెట్టేయకూడదు. మనం ఇడ్చేసిన తర్వాత వీటిని బాగా వాష్ చేసి మామూలు వాటర్లో ముంచిన తర్వాతనే రివైవ్ నీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతే కలుపుకొని బాగా షేక్ చేసేసి వాటిలో నీలికందు అంటే బ్లూ చుక్కలు ఉజాల ఒక 2 drops వేసేసి మనము బాగా చిలక కొట్టేసి ముంచి ఆరేసామనుకో ఒక పొరువతో ఇలా ఉంటాయండి. ఈ శారీకి మాత్రం నేనే పెట్టుకున్నానండి. సో ఈ విధంగా మాకు ఐరన్ చాలా బాగా చేస్తారండి ఇక్కడ. ఈ విధంగా పెట్టానండి బ్లౌజులు. మనం టక్కున బయటికి వెళ్ళినప్పుడు వీటిని తీసుకొని వెళ్తే వీటికి కావాల్సిన ఫాల్స్లు ఏవేవి కావాలో మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఎవరైనా మన ఇంటికి రిలేటివ్స్ వచ్చినారనుకో వాళ్ళకి టక్కున పసుపు కుంకుమ జాకెట్ పీస్ ఇవ్వాలనుకున్నానుకో ఇలా పెట్టుకుంటాను. ఇవి శారీ పెట్టుకోవచ్చు మాత్రము ఈ విధంగా పెట్టుకుంటానండి నేను. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ విధంగా సర్దుకోవాలో మాకు కామెంట్లో తెలపండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏమైనా టిప్స్ తెలిస్తే, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో తెలిస్తే నాకు కామెంట్లో తెలపండి. నేను ఏ విధంగా సర్దానో కూడా మీరు కామెంట్లో నాకు చెప్పండి.